కవిత చదవాలని ఇష్టపడతా ఉన్నాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఫుల్పీట్లో నుంచి వస్తున్న ప్రసంగాలను వింటా ఉన్నటువంటి వారిని, లేకపోతే ప్రసంగాలు చెప్తా ఉన్నటువంటి వారిని ఉద్దేశించి ఒక గొప్ప దైవజనుడు ఒక కవిత రాశాడు. ఆయన చాలా ప్రభావితమైనటువంటి మాటలని ఆ కవితలో వాడాడు. ఆ కవిత చదువుతూ నేను ముందుకు వెళ్ళాలని ఇష్టపడతా ఉన్నాను. పసలేని ప్రసంగాలు. కొండ మీదకి ఎక్కుతున్న క్రీస్తులా నువ్వు స్టేజీ మీదకి ఎక్కుతుంటే నా గుండె పొలంలో 4 విత్తనాలు నాటి వెళ్తావనుకున్నాను. వాచి ఓడదేసి పక్కన పెట్టి 1కి 10 సార్లు స్వరబేరి నీవు సర్వ్ చేస్తూ ఉంటే 2 అంచుల ఖడ్గదారవై నా సంకెళ్ళు తెగగొడతావని అనుకున్నాను. అరగంటగా నువ్వు భావించే గంటన్నరలో ఆదికాండం నుంచి ఆఖరి గ్రంథంగా భూమి ఆకాశాలను చుట్టూ వచ్చావు, కానీ చిన్న వెలుతురు జాడను కూడా వెంట పెట్టుకొని రాలేకపోయావు. 3 జోకులు 6 కొటేషన్లు అవలీలగా ప్రసంగాన్ని అల్లేస్తావు, కానీ ఎండిన ఎముకలలో ఊపిరి పోసే వేడి నీరు లేదు. పేరుకు ముందు వెనక బాలుడు డిగ్రీలు బడాయిగా మోస్తావు, కానీ దేవుని మాటల్ని నా దాకా మోసుకురాలేవు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మా సహనాన్ని పరీక్షిస్తావే తప్ప నీ దగ్గర పవరు లేదు, పాయింటు లేదు. చిత్రమైన ఒత్తుల భాషతో చిత్రవదన చేసే నీవు బోధకుడువా బాధకుడువా? వారం వారం నీ బడిలో చదువుకుంటాను, కానీ జీవితం పెట్టే ఏ పరీక్ష పాస్ అవ్వలేకపోతూ ఉన్నాను. మోకాళ్లపై శ్రమించి వాక్య లోతులను శోధించి సున్నితంగా నా ఆత్మను సృష్టించే శక్తి నీవు పొందేదాకా మహోన్నతిని ప్రతినిధిగా మనుషుల ముందు నిలబడే అర్హత నీకు లేదు.